రామచంద్ర, విల్లు ఎక్కు పెట్టి తాటకని సంహరించు. అవశ్యం గురుదేవా. గురుదేవా, ప్రాతకాలాన్న ఈ చీకటేమిటి? అదే రాక్షసమాయ. ఇప్పుడు మనం అప్రమత్తులమై ఉండాలి. అది తాటక మాయాజాలం. దాని పుత్రులైన మారీచ సుబాహులు యాగాలను విధ్వంసం చేస్తున్నారు. అది మామూలు రక్కసి కాదు, 1000 ఏనుగుల బలం కలది. దాని ఆగడాలకు అకృత్యాలకు అంతూ పంతూ లేదు. తాటక సంహారం తక్షణ కర్తవ్యం. విల్లు ఎక్కు పెట్టి తాటకని సంహరించు. అవశ్యం గురుదేవా. తాటక ఆడదని సంహరించడానికి సంకోచిస్తున్నావా? లోక కంటకుల విషయంలో స్త్రీ పురుష భేదం లేదు. లోచనాలు ఆలోచనల మీద కాక శరసంధానం చెయ్యి. ఆజ్ఞ. భళ, తాటక వధ ధర్మరక్షణకు నాంది. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాంగికం. కుమారులారా, ఆకలి నిద్ర జయించిన మానవుడు సాధించలేనిది ఏదీ లేదు. ఇప్పుడు బల అతిబల అనే 2 విద్యను మీకు ఉపదేశిస్తాను. వాటి ప్రభావంతో ఆకలి దప్పులు మీ దరిచారు. అంతేకాదు, శత్రు సంహారానికి శస్త్రాస్త్రాలు ఎంతైనా అవసరం. అవి మీకు అనుగ్రహిస్తాను.
శ్రీరామచంద్ర, నీ పరాక్రమ విక్రమం మారీచ సుబాహుల దురాగతాలకు చర్మగీతం పాడింది. యాగం నిర్విఘ్నంగా పూర్తయింది. ఆర్తులకు నీ నామం శ్రీరామరక్ష. ఇహ మన ప్రయాణం మిథిలకు. జనకరాజేంద్రుడు ఈశ్వరవర ప్రసాదమైన శివధనుస్సును ఎక్కుపెట్టిన వారికి తన కుమార్తె సీతనిచ్చి పాణిగ్రహణం చేస్తానని ప్రకటించాడు. దేవ గంధర్వ అసురులకు సాధ్యం కాని ఆ విల్లును నీవు ఎక్కుపెట్టాలి. నీ శౌర్య విక్రమ ప్రదర్శన నీకు లోకానికి కళ్యాణప్రదం కావాలి. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరీ విలోల వీచి వల్లరీ విరాజమాన మూర్ధనీ ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ జయత్వదభ్ర విభ్రమద్భ్రమద్భుజంగమస్ఫురత్ ధగద్ధగద్ వినిగమత్కరాళ ఫాల హవ్యవాట్ ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్ మృదంగ తుంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవా తమ్ముడు విభీషణ, సోదరుడు కుంభకర్ణుడు కానరాడే? నీకు తెలియందే ఉంది. చిన్నన్నకు కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, అదే సర్వస్వం. పెళ్లి లేపమంటారా? అక్కర్లేదు. మనకు దక్కని అదృష్టం అనుజునకు దక్కింది. హాయిగా అనుభవించని. జయము జయము లంకేశ్వర, జయము జయము. జయమ్మా. అపూర్వమైన మా రుద్ర వీణా గానంతో ఆదిశంకరులను మెప్పించి అమోఘవరాలను కైవసం చేసుకున్న వీర మహేశ్వరుడను, అవక్ర పరాక్రమంతో అష్టదిక్పాలకులను పాదాక్రాంతం చేసుకున్న అజేయుడను, జయము మా చెంత చెరలో నుండా మరల మాకు జయమా. తమ శక్తి సామర్థ్యాల జనక మహారాజునకు తెలిసినట్లు లేదు దేవరా. తెలిస్తే సీతా స్వయంవరానికి తమకు ఆహ్వానం పంపకుండా ఉంటారా? సీతకు స్వయంవరమా? చిత్తం. ఈశ్వరదత్తమైన శివధనుస్సును ఎక్కుపెట్టిన వారికి తన బిడ్డను ఇల్లాలని చేస్తానని ఆ జనక మహారాజు ప్రకటించాడు. తమ్ముడు విభీషణ, తక్షణం మేం మిథులకు బయలుదేరాలి. ప్రయాణానికి సిద్ధం చేయి. పిలువని పేరంటానికి వెళ్ళడం ఉచితానుచితాలు మాకు తెలుసు. శివధనుర్భంగం చేసి మేము తిరిగి వచ్చేసరికి స్వాగత సత్కారాలు ఘనంగా జరిగేలా చూడు. హర హర మహాదేవ. ఆహ్వానాన్ని మన్నించి సీతా స్వయంవరానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీలో ఎవ్వరి శివధనుస్సునెక్కు పెడతారో ఆ మహావీరునకు నా కుమార్తె సీతాదేవినిచ్చి పాణిగ్రహణం జరిపిస్తాను. ఇక మీ పరాక్రమ వైభవాన్ని ప్రదర్శించండి. ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నాం. ఆ అదృష్టం మరొకరికి దక్కనివ్వం.
రాచకులం పరుగు తీశాడు. సీతమ్మ అందానికి తగ్గట్టు లేదు, అందుకే తగ్గాం. ఏమిటి విచిత్రం? కాకలు తీరిన యోధులిందరుండగా కార్ముఖం ఎక్కు పెట్టే మగవాడే లేడా? లేకేమి జనక, ఉన్నాడు. శంభో శంకర, కైలాసగిరినే గడగడలాడించిన ఈ కైకసీ పుత్రులకు నీ కార్ముకం ఎంత? మా నుదుడి విభూది రేకంత బరువుండది తాపం. అహో సిద్ధ సాధ్య విద్యాధర కిన్నెర కింపురుషులారా, మా విజయానికి సంకేతంగా పుష్పవర్షం కురిపించేందుకు సన్నద్ధులు కండి.